ओम शांति। ओम शांति। तो बाबा कह रहे थे सारे ज्ञान का सार स्मृति। బాబా చెప్తున్నారు మొత్తము జ్ఞానము యొక్క సారము స్మృతి. तो ईश्वरीय जिंदगी में ఈశ్వరీయ జీవితములో हमें एक्सपेक्टेड रिजल्ट्स नहीं मिल रहा है। మనం ఆశించిన ఫలితాలు రావడం లేదు అంటే इसका मूल कारण है దీని మూలమైన కారణము बाबा ने जो स्मृति कहा है బాబా ఏదైతే స్మృతి చెప్పారో उस स्मृति में हम निरंतर स्थित नहीं हो रहे हैं। ఆ స్మృతిలో మనము నిరంతరం స్థితి కావటం లేదు. तो बाबा कहते हैं बीज है स्मृति। బాబా అంటారు బీజము స్మృతి. जिस बीज से वृत्ति दृष्टि कृति सारी स्थिति बदल जाता है। ఆ బీజముతోటే వృత్తి దృష్టి కృతి అన్ని మారిపోతాయి. इसलिए गाया जाता है जैसे स्मृति वैसे स्थिति। అందుకనే గాయనం చేయబడింది ఎలాంటి స్మృతియో అలాంటి స్థితి అని. अभी तक हम क्या स्मृति रखते थे? ఇప్పటి వరకు మనం ఏమని స్మృతి ఉంచుకుంటూ వచ్చాము? मैं आत्मा ए स्मृति रखते थे। నేను ఒక ఆత్మని ఈ స్మృతిలో ఉంటూ వచ్చాము. कर्म आत्मा करता है ए स्मृति रखते थे। కర్మ ఆత్మయే చేస్తుంది అన్న స్మృతిలో ఉన్నాము. तो ब्रह्मा बाबा भी क्या स्मृति किए थे स्टार्टिंग में? బ్రహ్మా బాబా కూడా మొదట్లో ఏ స్మృతి చేశారు? मैं आत्मा हूँ, यशोदा एक आत्मा है, जगदीश एक आत्मा है, ऐसे लिखते थे बाबा। నేను ఒక ఆత్మని, యశోద ఒక ఆత్మ, జగదీష్ ఒక ఆత్మ అని ఇలా అభ్యాసం చేసేవారు, రాసేవారు. लेकिन కానీ जब संपूर्णता के नजदीक में बाबा पहुंच गए సంపూర్ణత యొక్క దగ్గరికి బాబా చేరుకున్నప్పుడు तो उस समय ब्रह्मा बाबा का स्मृति क्या था? ఆ సమయంలో బ్రహ్మా బాబా యొక్క స్మృతి ఎలా ఉన్నది? बाबा देख रहा है, बाबा ध्यान सुना रहे हैं, बाबा का यज्ञ है, बाबा साक्षात्कार कराता है, तो आत्मा के बदले शिव बाबा के परमात्मा का स्मृति स्वरूप बने। బాబా చేయిస్తున్నారు, బాబా చూస్తున్నారు, బాబా చెప్తున్నారు, బాబా సాక్షాత్కారాలు చేయిస్తున్నారు, ఈ యజ్ఞం బాబాది, ఇలా పరమాత్ముని యొక్క స్మృతిలో ఉన్నారు. तो पहले ये स्मृति था कि मैं शरीर कर्म करता हूं। మొదట్లో ఈ స్మృతి ఉన్నది నేను శరీరము కర్మలు చేస్తున్నాను అని. उस स्मृति से कर्म करने से कर्म का फल विकर्म होता है। ఆ స్మృతితో కర్మలు చేసిన కారణముగా కర్మల యొక్క ఫలితము వికర్మలయ్యాయి. हाँ, उसके बाद बाबा ने कहा कि बच्चे आप आत्मा हो। దాంతో బాబా చెప్పారు, పిల్లలు మీరు శరీరము కాదు ఆత్మ అని. हाँ, तो आत्मा समझकर कर्म करने से उसको बाबा ने कहा अकर्म। ఆత్మ అనుకొని మనం ఏవైతే కర్మలు చేశామో వాటిని అకర్మలు అని చెప్పారు బాబా. क्योंकि आप आत्मा हो, शरीर साधन है, इसलिए कर्म हो रहा है वो अकॉर्डिंग टू द लॉ, यथार्थ हुआ तो अकर्म हुआ। आत्मा के अकॉर्ड में न प्लस हुआ न माइनस हुआ। అకర్మ అనగా ఆత్మ యథార్థముగా ఆత్మ అనుకొని ఈ దేహముతో ఏవైతే కర్మలు చేస్తుందో దాని నుంచి ప్లస్ గాని మైనస్ గాని ఏమీ లేవు, కాబట్టి అవన్నీ కూడా అకర్మలు. लेकिन కానీ अभी वर्तमान समय के अनुसार, संगम युग के अनुसार क्या स्मृति लाना है? వర్తమాన సమయమనుసారముగా సంగమయుగ సమయమనుసారముగా ఏ స్మృతిని తీసుకురావాలి? सतयुग त्रेता युग में आत्मा का स्मृति में कर्म हुआ, अकर्म। సత్యయుగం త్రేతాయుగములో ఆత్మ యొక్క స్మృతితోటి కర్మలు జరిగాయి, అవన్నీ అకర్మలు. द्वापर कलयुग में शरीर के में समझने से कर्म किया, विकर्म हुआ। ద్వాపర యుగము కలియుగములో శరీరము అనుకొని కర్మలు చేశాము, అవన్నీ వికర్మలు.
तो बाबा कहते हैं संगम युग में रहना है तो आपको सुकर्म करना है। సంగమ యుగములో ఉండాలి అంటే సుకర్మలు చేయాలి. तो इसके लिए समर्थ स्मृति क्या है? దీనికోసము సమర్థ స్మృతి ఏమిటి? संगम में भी रहना है, सुकर्म भी होना है, उसके लिए सम अर्थ स्मृति क्या है? సంగమ యుగములోనూ ఉండాలి, శ్రేష్ట కర్మలు జరగాలి, దీనికోసం సమర్థమైన స్మృతి ఏమిటి? సమ అర్థ. बाप दादा कर्म कर रहा है, ये स्मृति है। బాప్ దాదా కర్మ చేయిస్తున్నారు, ఇది స్మృతి ఉండాలి. बाप दादा ही कर रहा है, ये स्मृति। బాప్ దాదానే చేస్తున్నారు. तो बाप दादा क्या कर रहा है? బాప్ దాదా ఏం చేస్తున్నాడు? बाप दादा का कर्तव्य क्या है? బాప్ దాదా యొక్క కర్తవ్యం ఏమిటి? विश्व कल्याण। విశ్వ కళ్యాణం. तो बाबा किसको देखेगा? బాప్ దాదా ఎవరిని చూస్తాడు? विश्व को देखेगा। విశ్వాన్ని చూస్తారు. बल्ब किसको देखता है? బల్బ్ దేన్ని చూస్తుంది? थोड़े चीज को देखता है। కొన్ని వస్తువులను చూస్తుంది. सूर्य किसको देखता है? సూర్యుడిని సూర్యుడు దేన్ని చూస్తారు? सारे दुनिया को देखता है। మొత్తం ప్రపంచాన్ని చూస్తారు. तो शिव बाबा किसको देखता है? శివ బాబా ఎవరిని చూస్తారు? सारे दुनिया को देखता है। మొత్తం విశ్వాన్ని చూస్తున్నారు. सारे दुनिया को रोशनी देता है। మొత్తం విశ్వానికి వెలుగునిస్తున్నారు. तो ऐसी स्मृति में आपको रहने से ఇలాంటి స్మృతిలో మీరు ఉన్నట్లయితే समय के अनुसार इस दुनिया को भगवान जो देना चाहते हैं, సమయం అనుసారముగా ఈ ప్రపంచానికి పరమాత్ముడు ఏదైతే ఇవ్వాలో वो आपके द्वारा बाबा देता है। వాటిని మీ ద్వారా బాబా ఇస్తారు. तो वो कर्मों का फल का मालिक आप बन जाते हो। ఆ కర్మ యొక్క ఫలితానికి మీరు యజమానిగా అవుతారు. तो इससे क्या होता है ना, आपका वृत्ति परिवर्तन हो जाता है। దీనితో మీ వృత్తి పరివర్తన అవుతుంది. पहले क्या वृत्ति था? మొదట్లో ఏ వృత్తి ఉన్నది? मेरे पत्नी मेरा परिवार अच्छा रहे, ये वृत्ति था। నా భర్త, నా భార్య, నా ఇల్లు మంచిగా ఉంటే చాలు, ఈ వృత్తి ఉన్నది. शरीर की तरफ वृत्ति था। శరీరం వైపు వృత్తి ఉన్నది. पैसे कमाने का वृत्ति था। ధనం సంపాదించాలని వృత్తి ఉన్నది. नाम मान शान का वृत्ति था। కీర్తి ప్రతిష్టల యొక్క వృత్తి ఉన్నది. आज क्या वृत्ति है? ఈ రోజు ఏం వృత్తి ఉన్నది? मेरा वृत्ति ही नहीं है, वो परमात्मा माँ का वृत्ति है, जो भी करना है वो करेगा। నా వృత్తి ఏమీ లేదు, ఆయన ఏం చేయాలో అది చేస్తాడు. मेरा वृत्ति क्या है? నా వృత్తి ఏమిటి? सदा बाबा को वहां बिठाना है, बाबा आप करो, बाबा आप करो। बाबा कर रहा है कि नहीं कर रहा है, मैं नहीं हूं, वहां बाबा है, बाबा है, बाबा है। सिर्फ बाबा है या नहीं है, बस इतना देखना है। బాబాని అక్కడ కూర్చోబెట్టం. బాబా నువ్వు చెయ్యి 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 చెయ్యి. బాబా ఉన్నాడా లేడా, చేస్తున్నాడా చేయటం కూడా మనకు సంబంధం లేదు. ठीक है, बाबा देख रहा है, कर रहा है कि नहीं कर रहा है, वो फील करना है। బాబా చేయిస్తున్నది మనం ఫీల్ చేసుకోవటం, అనుభవం చేసుకోవటం. लोगों को पता चलता है कि नहीं पता चलता है, लेकिन आपको तो पता चलना चाहिए। మనుషులకు తెలిసినా తెలియకపోయినా మనకి తెలియాలి. 100% आपको पता चलेगा, आपका मन बाबा यूज कर रहा है, आपका तन बाबा यूज कर रहा है, ऐसे आपको फीलिंग होता है। 100% మనకు తెలుస్తుంది, మన మనసుని బాబా ఉపయోగించుకుంటున్నారు, మన శరీరం ద్వారా బాబా చేస్తున్నారు అని. लेकिन उस भाव से आप पुरुषार्थ करेंगे और वृत्ति को परिवर्तन करेंगे तो ఆ భావంతో మనం పురుషార్థం చేసినప్పుడు అనుభవం అవుతుంది. इसीलिए दादियां कहती थी, అందుకనే దాదీజీలు చెప్పేవారు, ब्रह्मा बाबा के अंतिम समय में బ్రహ్మా బాబా యొక్క అంతిమ సమయంలో ऐसा लगता था ఎలా అనిపించేదంటే निरंतर शिव बाबा ब्रह्मा बाबा के भ्रकुटी में विराजमान हैं, ऐसे लगता था। నిరంతరం శివ బాబా బ్రహ్మా బాబా యొక్క భృకుటిలో విరాజమానమై ఉన్నారు అని అనుభవం కలిగేది. तो आप भी ब्रह्मा वत्स हो ना, మీరు కూడా బ్రహ్మ వత్సలే కదా, फॉलो फादर करना है ना, ఫాలో ఫాదర్ చేయాలి కదా. तो सिंपल इस फॉर्मूला को अप्लाई करो बस। సింపుల్ గా ఈ ఫార్ములాని ఉపయోగించండి. तो जैसे स्मृति वैसे स्थिति। ఎలాంటి స్మృతో అలాంటి స్థితి.
बाबा को साथ में रख रहे हो, बाबा कर्तव्य कर रहा है, सफलता मिल रहा है, खुशी में नाचते रहो। బాబాను తోడుగా ఉంచుకున్నారు, బాబా కర్తవ్యం చేస్తున్నారు, హాయిగా సంతోషంతో నాట్యం చేయండి. बाप ने फाउंडेशन स्मृति को ही परिवर्तन किया। బాబా స్మృతిని పునాదినే పరివర్తన చేశారు. तो अभी आपको क्या स्मृति करना है? मैं पुरुषार्थ करता हूँ, मैं सेवा करता हूँ, मेरा नाम बड़ा होना चाहिए, नहीं। बाबा का है, बाबा का काम है, राइट है रॉन्ग है बाबा देखता है, मुझे क्यों चिंता है, मैं तो निश्चिंत चक्रवर्ती हूँ, ऐसे क्या कीजिएगा, बाबा को सब कुछ हवाले दे दीजिएगा। ఇప్పుడు నేను పురుషార్థం చేయాలి, నేను సేవ చేయాలి, ఇలా కాదు. బాబా చేస్తున్నారు, బాబా చేయిస్తాడు, బాబా కర్తవ్యము. మనం నిశ్చింతగా ఉండాలి, ఎలాంటి చింత ఉండకూడదు. నిశ్చింత చక్రవర్తి బన్ జావో. जब फाउंडेशन श्रेष्ठ हुआ तो स्वतः ही पूरी जीवन श्रेष्ठ हो गई। మరి పునాది శ్రేష్టంగా ఉన్నప్పుడు మొత్తం జీవితం అంతా శ్రేష్టంగా ఉంది. फॉर एग्जाम्पल, ఉదాహరణకి 50 फ्लोर का बिल्डिंग बनाना है ऊपर, तो फाउंडेशन कैसे लगाना चाहिए? మరి 50 అంతస్తుల భవనం వేయాలన్నప్పుడు దాని పునాది ఎంత గట్టిగా ఉండాలి, कितना नीचे तक फाउंडेशन लगाना है? మరి ఎంత లోతుగా పునాది వేయాలి. तो विश्व कल्याण करना है तो स्मृति कैसे रहना चाहिए? మరి విశ్వ కళ్యాణం చేయాలి అంటే మన స్మృతి ఎలా ఉండాలి? बाप समान बनना है तो स्मृति कैसे रहना चाहिए? బాబా సమానముగా ఉండాలి అంటే మన స్మృతి ఎలా ఉండాలి? थोड़ा सा भी मैं और मेरापन नहीं आना चाहिए, सब कुछ बाबा बाबा बाबा। కొద్దిగా కూడా నేను నాది అనేది రాకూడదు, బాబా 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 అనేది రావాలి. कितनी छोटी सी बात का परिवर्तन किया कि तुम शरीर नहीं आत्मा हो। ఇంత చిన్న విషయాన్ని బాబా పరివర్తన చేశారు, మీరు శరీరము కాదు ఆత్మ అని. इस परिवर्तन होते ही आत्मा मास्टर सर्वशक्तिवान होने के कारण स्मृति आते ही समर्थ बन गई। ఈ చిన్న పరివర్తన కారణముగా ఆత్మ మాస్టర్ సర్వశక్తివంతునిగా అయిన కారణముగా సమర్థత వచ్చేసింది. तो बाबा कहते हैं आत्मा में सर्वशक्तिवान, वो शक्ति कहाँ से आ गई? బాబా అంటున్నారు ఆత్మలో సర్వశక్తివాన్, మరి శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? परमात्मा का शक्ति फ्लो होता है तभी तो वो मास्टर सर्वशक्तिवान बनता है। పరమాత్మని యొక్క శక్తి ఎప్పుడైతే ఫ్లో అవుతుందో అప్పుడే మాస్టర్ సర్వశక్తివంతులుగా అవుతారు. आम का पेड़ में आम कब आता है? మామిడి చెట్టులో మామిడి పండు ఎప్పుడు వస్తుంది? जब सीड बड़ा होकर धरती से सारे रस को लेकर, पानी को लेकर और सूर्य का रोशनी भी कैच कर कर बहुत समय के बाद आम का फल आता है ना, उतना आसानी से नहीं आता है। మరి మామిడి పండు కాయాలి అంటే ఆ విత్తనం మొదట మొలకెత్తాలి, చెట్టుగా కావాలి, సూర్యుడి యొక్క వేడిని తీసుకోవాలి, నీళ్లు తీసుకోవాలి, చాలా పెద్ద కావాలి. కొన్ని సంవత్సరాల తర్వాత ఆ మామిడి పండుని మనకు చెట్టు ఇస్తుంది. याद रखिएगा, గుర్తుంచుకోండి, आप मास्टर सर्वशक्तिमान कब बनते हो? మీరు మాస్టర్ సర్వశక్తివంతులుగా ఎప్పుడు అవుతారు? आपके मन द्वारा, आपके तन द्वारा सारे विश्व को परमात्मा का शक्ति जाकर पहुंचता है। एक पॉइंट भी मिस नहीं होना चाहिए, एक ड्रॉप भी, एक डेड या जड़ या चैतन्य चीज भी मिस नहीं होना चाहिए। परमात्मा का शक्ति सभी व्यक्ति तक, चैतन्य शक्ति तक जाकर पहुंचेगा, तब आप मास्टर सर्वशक्तिमान बन सकते हो। మీ మనసు ద్వారా మొత్తం విశ్వానికి, ప్రతి వస్తువుకి, ప్రతి వ్యక్తికి ఎప్పుడైతే శక్తి వెళ్తుందో అప్పుడు మీరు మాస్టర్ సర్వశక్తివంతులుగా పిలువబడతారు. परमात्मा का शक्ति सभी लोगों को जाकर पहुंचना है। పరమాత్ముడి యొక్క శక్తి అందరికీ చేరాలి. जड़ हो चैतन्य हो, सभी को पहुंचना है। జడమైన వస్తువైనా చైతన్యమైన వస్తువైనా అందరికీ వెళ్ళాలి. ऐसा नहीं कि जा रहा है, ऐसा नहीं है। వెళ్తుంది వెళ్తుంది అనుకోవటం కాదు. उन तक जाकर पहुंचकर वो अपने दिल से थैंक यू कहना है, तब आपका काम कंप्लीट होता है। ఆ వ్యక్తికి చేరి వాళ్ళు హృదయపూర్వకంగా మనకు అభినందనలు తెలియచేయాలి, అప్పుడు
చేరినట్లు. अभी आप देख लीजिए आपका योग इतना पावरफुल है। మరి ఇప్పుడు మీరు చూడండి, మీ యొక్క యోగం ఇంత శక్తిశాలిగా ఉన్నదా? हम लोग क्या करते हैं, మనమేమంటాం, आज पेशेंट को योग दिया, ఈరోజు పేషెంట్కి యోగం చేశాను అంటాం, आज कोरोना को दिया, ఈరోజు కరోనాకి యోగం చేశాము అంటాం, आज धरती को दिया, ఈరోజు భూమికి శక్తినిచ్చాము అంటాం, आज अफगानिस्तान में दिया, ఈరోజు ఆఫ్ఘనిస్తాన్కి శక్తినిచ్చాము అంటాం. विश्व को कब देंगे? మరి విశ్వానికి ఎప్పుడు ఇస్తారు? तो सूर्य कभी भी अपना रोशनी बांटता है क्या? సూర్యుడు ఎప్పుడైనా తన వెలుగుని పంచుతాడా? नहीं है ना। तो आपको भी बाप समान बनना है तो हर सेकंड सभी लोगों तक परमात्मा शक्ति पहुंचाने के लिए आपको निमित्त बनना है। మనం కూడా బాబా సమానంగా కావాలి అంటే విశ్వములో ప్రతి వస్తువుకి, ప్రతి వ్యక్తికి మన శక్తిని పంచే విధంగా ఉండాలి, వెళ్ళాలి. आपको बाबा सर्वशक्तिवान यूज नहीं करेगा तब तक आप मास्टर सर्वशक्तिवान नहीं बनेंगे। బాబా ఎప్పటి వరకైతే మిమ్మల్ని మాస్టర్ సర్వశక్తివంతగా ఉపయోగించుకోరో అప్పటి వరకు మీరు మాస్టర్ సర్వశక్తివంతులుగా కాలేరు. जब आपके द्वारा शक्ति फ्लो हो रहा है तो अनुभव होगा कि नहीं होगा? మరి మీ ద్వారా శక్తి ప్రసరిస్తున్నప్పుడు తప్పకుండా అనుభవం అవుతుందా కాదా? एक बकेट में गर्म पानी लेकर जा रहे हैं तो बकेट गर्म होगा कि नहीं होगा? మనం బకెట్ లో వేడి నీళ్లు తీసుకుని వెళ్తున్నప్పుడు బకెట్ వేడి అనుభవం అవుతుందా, అనుభవం కావట్లేదా? तो चेक कीजिएगा परमात्मा का शक्ति आपके द्वारा फ्लो हो रहा है क्या? మరి చెక్ చేసుకోండి, పరమాత్ముడి యొక్క శక్తి మన ద్వారా ప్రసరిస్తుందా, ప్రసరించట్లేదా అని. दिन में कितना समय हो रहा है, कितना निरंतर हो रहा है, ఎంతసేపు జరుగుతుంది, ఎంతసేపు జరగటం లేదు, ये भी चेक करना है। ఇది కూడా చెక్ చేసుకోవాలి. जब ये स्थिति आपका आ जाएगा ఎప్పుడైతే ఈ స్థితి మీకు వస్తుందో उस स्थिति को बाबा कहते हैं समर्थ स्थिति। ఆ స్థితిని బాబా అంటారు సమర్థ స్థితి. माना परमात्मा అంటే పరమాత్మ विश्व कल्याण के लिए విశ్వ కళ్యాణం కోసము आपका मन बुद्धि మీ మనస్సు బుద్ధిని सिर्फ वो मालिक बनकर ఆయన యజమానిగా అయ్యి उनके सोच के अनुसार यूज कर रहा है। ఆయన ఆలోచన విధానముగా ఉపయోగించుకుంటారు. आपको सिर्फ शक्ति का अनुभव हो रहा है बस। కేవలం మనకు శక్తి యొక్క అనుభూతి జరుగుతూ ఉంటుంది. आपको सिर्फ अनेस्थेशिया का इफेक्ट है। కేవలం మనకు మత్తు యొక్క ఎఫెక్ట్ ఉంటుంది. ऑपरेशन करना, काटना, उसको सिलाई करना, कुछ डालना, वो सभी शिव बाबा का काम है। ఆపరేషన్ చేయటం, దాన్ని కుట్లేయటము, కోయటము, అదంతా శివబాబా యొక్క పని. सिर्फ आपको शांत, हाँ बाबा यूज कर रहा है, बस इतना पता चलना चाहिए। కేవలం మనకు శాంతి యొక్క అనుభూతి జరుగుతూ ఉంటుంది, బాబా ఉపయోగించుకుంటున్నాడు అన్న అనుభూతి మనకు జరుగుతూ ఉంటుంది. और शांति भी दिन ब दिन इम्प्रूव होना चाहिए। ఆ శాంతి కూడా రోజు రోజుకి మంచిగా ఎక్కువ పెరుగుతూ ఉండాలి, అనుభూతి పెరుగుతూ ఉండాలి. शांति, स्वीट साइलेंस, डीप साइलेंस, डेड साइलेंस तक जाकर पहुंचना है। శాంతి, స్వీట్ సైలెన్స్, డెడ్ సైలెన్స్ వరకు వెళ్ళాలి. डीप साइलेंस, డీప్ సైలెన్స్, డెడ్ సైలెన్స్ వరకు వెళ్ళాలి. डेड साइलेंस तक पहुंचे कि नहीं पहुंचे कैसे पता चलेगा? డెడ్ సైలెన్స్ వరకు మన శాంతి యొక్క అనుభూతి వెళ్ళిందా, వెళ్ళలేదా అని ఎలా కనుక్కోవాలి? जब डेड साइलेंस रहेगा उस समय आपका मन सिर्फ शांति का ही अनुभव करता रहेगा। उस समय आपका मन संकल्प भी नहीं करेगा और कहां भी नहीं जाएगा। మన మనసు డెడ్ సైలెన్స్ వరకు చేరుకున్నది అంటే మనలో ఎలాంటి సంకల్పాలు ఉత్పన్నమవవు. जैसे कि आप वॉकिंग में गए हो, ठंडी के मौसम है, ఎలాగైతే మీరు వాకింగ్ కి వెళ్ళారు చలికాలంలో, उस समय आप जब वॉकिंग पे जाते हो आपका हाथ ऐसा होता है, बेंड करने को भी नहीं होता है, सिर्फ वो ठंडी का एहसास होता है। जैसे आप चाहो उस बेंड भी नहीं कर सकते हैं, मूव भी नहीं कर सकते, सिर्फ वो ठंडी का एहसास होता है। ఆ సమయంలో మన చేతులు వంచాలన్నా సరే వంగవు, ఎందుకంటే చలికాలంలో నిక్కపొడుచుకొని ఉంటాయి.
वैसे ही आपका मन सिर्फ शांति का या सुख का अनुभव करता ही रहता है और कहाँ भी मन व्यस्त नहीं रहता है। ఆ సమయంలో మన మనస్సు శాంతి సుఖము యొక్క అనుభూతి పొందుతూ ఉంటుంది, ఇంకెక్కడికి వెళ్ళదు. लेकिन కానీ ये स्थिति आने के लिए ఈ స్థితి రావడానికి बहुत समय का अभ्यास का जरूरत है। చాలా సమయం యొక్క అభ్యాసం యొక్క అవసరం ఉన్నది. 1 सेकंड में 1 मिनट में ये स्थिति नहीं आएगा। ఒక్క సెకండ్లో ఒక్క నిమిషంలో ఈ స్థితి రాదు. बार बार प्रैक्टिस करना पड़ता है। మాటి మాటికి మనం అభ్యాసం చేస్తూ ఉండాలి. तो बाबा पूछ रहे हैं, బాబా అడుగుతున్నారు, अब यह समर्थ जीवन कितना प्यारा लगता है। మరి ఈ సమర్థ జీవితం ఎంత మంచిగా అనిపిస్తుంది. माना दिन में 24 आवर्स में ये शक्ति आपके द्वारा फ्लो हो रहा है, ऐसे आपको अनुभव होना चाहिए। 24 గంటలు ఈ శక్తి మీ ద్వారా ఫ్లో అవుతూ ఉండాలి, ఇది అనుభవం జరగాలి. भले सदा नहीं आ रहा है, फिर भी बीच बीच में वो स्थिति हो रहा है क्या, वो चेक करना है। పోనీ 24 గంటలు కాకపోయినా మధ్య మధ్యలో అయినా మనకు అలా అనుభవం అవుతుంది అంటే అది చెక్ చేసుకోవాలి. तो बाबा यूज कर रहा है कि नहीं कर रहा है, वो चेक करना है। బాబా మనల్ని ఉపయోగించుకుంటున్నారా ఉపయోగించుకోవటం లేదని చెక్ చేసుకోవాలి. अभी पुरुषार्थ आपका करना नहीं है, बाबा आपके साधन द्वारा योग लगाने का काम बाप का है। ఇప్పుడు పురుషార్థం మనం చేయము, మన ద్వారా యోగం చేయించే బాధ్యత బాబాది. इसलिए बाबा ने कहा, मेरा एक शिव बाबा दूसरा न कोई। అందుకనే బాబా చెప్తారు, పిల్లలు ఒక్క శివ బాబా తప్ప ఇంకెవరూ లేరు. क्यों? ఎందుకనగా इस दुनिया में जितना भी घर हो, मुझे मेरा घर ही याद आता है। ఈ ప్రపంచములో ఎన్ని ఇళ్ళున్నా నాకు నా ఇల్లే గుర్తొస్తుంది. मुझे मेरा पति ही याद आते हैं, నాకు నా భర్తే గుర్తొస్తారు, मेरे बच्चे ही याद आते हैं, నా పిల్లలే గుర్తొస్తారు, मेरा व्हीकल ही याद आता है, నా వెహికల్సే గుర్తొస్తాయి, मेरा कपड़ा ही याद आता है। నా బట్టలే గుర్తొస్తాయి. वास्तविकता ये है कि मेरा कुछ है ही नहीं, వాస్తవానికి ఏంటంటే అసలు నాది లేదనే లేదు. ये सभी भगवान का है। ఇవన్నీ భగవంతుడివి. तो जिनका है उनको दे दो। ఎవరివైతే ఉన్నాయో వాళ్ళకి ఇచ్చేసేయండి. आपका तो सिर्फ शिव बाबा है। మనకు ఒక్క శివ బాబానే. तो जिनको आपने मेरा बनाया, उनको मन में रखना आपके लिए बहुत आसान है। ఎవరినైతే నా వాళ్ళు అనుకున్నామో ఆయన్ని మనసులో పెట్టుకోవటము చాలా సహజము. वास्तविकता तो ये है, हमें शिव बाबा को बनाने का जरूरत नहीं है, शिव बाबा ने ही हमको अपना बनाया है। వాస్తవికత ఏమిటంటే మనము శివ బాబాని మనవారిగా చేసుకోవాల్సిన అవసరం లేనే లేదు. ఆయనే మనల్ని తనవారిగా చేసుకున్నారు. लेकिन కానీ उनके भावना को हम कैच नहीं कर रहे हैं। ఆయన భావాన్ని మనం అర్థం చేసుకోవటం లేదు. हम उनको क्या करें, बाबा परंधाम में ही रहो, हम यहाँ ही रहेंगे, उनको वहां ही बिठाया है। ఆయన పరంధామును ఉంచుతున్నాం, మనం ఇక్కడ కూర్చుంటున్నాము. ऐसे नहीं करना चाहिए। ఇలా చేయకూడదు. स्वयं भी स्मृति स्वरूप बने और औरों को भी यही स्मृति दिलाकर क्या से क्या बना देते हो। మీరు స్మృతి స్వరూపులుగా అయ్యి ఇతరులను కూడా స్మృతి స్వరూపులుగా చేస్తూ ఎలా ఉన్న వాళ్ళని ఎలా తయారు చేస్తున్నారు. तो खुद को भी भगवान का शक्ति का अनुभव होगा, స్వయానికి భగవంతుడి యొక్క శక్తి అనుభవం చేసుకుంటున్నారు. और आपके सामने आने वाले आत्माओं को भी भगवान का अनुभूति होगा। మీ ఎదురుగా ఉన్న వాళ్ళకు కూడా భగవంతుడి యొక్క శక్తిని అనుభవం చేయిస్తున్నారు. इस स्मृति से संसार ही बदल लिया। మరి ఈ స్మృతితోటి మొత్తం సంసారాన్ని మార్చారు. तो आपके द्वारा भगवान का प्रत्यक्षता होता है। మీ ద్వారా పరమాత్ముని యొక్క ప్రత్యక్షత జరుగుతుంది. यह ईश्वरीय संसार कितना प्यारा है। ఈ ఈశ్వరీయ సంసారము ఎంత ప్రియమైనది. हमारे हमारे माताएं सुबह उठते ही क्या करते हैं, మాతలందరూ ఉదయం లేస్తూనే ఏం చేస్తారు, अपने परिवार वालों को भोजन बनाने के लिए सोचते हैं। पति के लिए क्या चाहिए, बच्चे के लिए क्या चाहिए,
और सास ससुर के लिए क्या चाहिए उसके लिए सोचते हैं ना। పిల్లల కోసం ఏం తయారు చేయాలా, భర్త కోసం ఏం తయారు చేయాలి, అత్తమామల కోసం ఏం తయారు చేయాలి, ఇదే ఆలోచిస్తారు కదా. उसमें कितना प्यार रहता है। దానిలో మరి ఎంత ప్రేమ ఉంటుంది. पति 6 बजे ड्यूटी जाते हैं तो भी 4 बजे उठकर ब्रेकफास्ट बना के टिफिन कैरियर रेडी करके भेज देते हैं। భర్త 6 గంటల డ్యూటీ వెళ్ళేటైతే 4 గంటలు లేచి టిఫిన్ బాక్స్ తయారు చేస్తున్నారు. लेकिन जब शिव बाबा सुबह जाकर उठाते हैं तो कहते हैं भाई जी आज नींद ही नहीं खुलता है। మరి ఎప్పుడైతే మరి శివ బాబా వచ్చి 4 గంటలకు లేపుతాడో అప్పుడేమంటామంటే, బాబా ఈరోజు నిద్రే పట్టలేదు, నిద్ర నుంచి లేవలేను అంటారు. इसका मतलब शरीर के पति को जितना इंपॉर्टेंस देते हैं, शरीर के बच्चों को जितना इंपॉर्टेंस देते हैं, उतना रूहानी पति को नहीं दे रहे हैं। దీని అర్థం ఏమిటంటే, మనం శరీరము యొక్క భర్తకి, శరీరము యొక్క పిల్లలకి ఎంత శ్రద్ధ పెడుతున్నామో అంత శ్రద్ధ పరమాత్ముడి మీద లేదు. बाबा कहते हैं బాబా అంటారు, जब लौकिक पति को आप इतना भोजन बनाकर देते हो, లౌకిక భర్తకి ఇంత భోజనం తయారు చేసి ఇస్తున్నావు, महीने के बाद वो अपना सैलरी में 10,000 लाकर आपके हाथ में देते हैं, गिफ्ट ले लो करके। నెల అయిన తర్వాత ఆయన 10,000 రూపాయలు తీసుకొచ్చి నీ చేతిలో పెడతారు, आप कुछ गिफ्ट ले लीजिए करके, మీరు ఏదైనా బహుమతి కొనుక్కోండి అని. तो आपको कितना खुशी होता है। మరి మీకు ఎంత సంతోషం కలుగుతుంది. वैसे ही అదే విధంగా 1 सेकंड में आप अपने मन को परमात्मा के हाथ में देंगे, ఒక్క సెకండ్ మీరు పరమాత్ముడికి మీ మనసుని ఇచ్చినట్లయితే उस 1 सेकंड से बाबा विश्व के लिए सभी लोगों के लिए शक्ति देता है। ఆ ఒక్క సెకండ్ లో బాబా విశ్వం కోసం మీ ద్వారా మొత్తం శక్తిని ఇస్తాడు. वो आत्मा तक, चीज तक, जड़ चीज तक जाकर पहुंच जाता है। ఆ శక్తి ఆత్మల వరకు, జడమైన వస్తువుల వరకు వెళ్లి చేరుకుంటుంది. तब उनके मन से आता है दिल से थैंक यू। అప్పుడు వాళ్ళ హృదయం నుంచి శుభాభినందనలు వెలువడతాయి. तब उसको बाबा कहते हैं 1 सेकंड में पद्मों का कमाई करना। దాన్ని అంటారు బాబా ఒక్క సెకనులో పద్మాల యొక్క సంపాదన జమ చేసుకోవడము. सिर्फ आपके मन में थोड़े लोगों को आप दृष्टि देते हैं, वो वृत्ति रखते हैं, तो पद्मा की कमाई का एहसास आपको नहीं होता है। మీ వృత్తిలో కొద్ది మందికే మీ దృష్టి ఉన్నట్లయితే అది పద్మాల యొక్క సంపాదనని అనరు. आपने ब्रेकफास्ट बनाने के बाद जिन्होंने खाया वो कहते हैं बहुत अच्छा है, तो आपको कितना खुशी होगा। మీరు బ్రేక్ఫాస్ట్ తయారు చేసిన తర్వాత తిన్నవాళ్ళు చాలా బాగుంది అంటే అప్పుడు మీకు ఎంత సంతోషం కలుగుతుంది. और 5,000 साल से पंच तत्व और मनुष्य आत्माएं परमात्मा प्यार के लिए तरस रहे हैं और देने के लिए आप निमित्त बनेंगे, वो दिल से थैंक यू कहते हैं, तो आपको कितना खुशी होता है। మరి 5,000 సంవత్సరాల నుండి పంచతత్వాలు, అనేక మంది మనుష్య ఆత్మలు పరమాత్ముడి యొక్క ప్రేమ కోసము దాహంతో ఉన్నారు. అలాంటి వాళ్ళకి ఒక్క సెకండ్ పరమాత్ముడి యొక్క ప్రేమ లభించింది అంటే వాళ్ళు ఎంత హృదయపూర్వకంగా ఆశీర్వదిస్తారు. लेकिन हमको अनुभव क्यों नहीं होता है। ఎందుకు మనకు అనుభవం జరగటం లేదు. क्योंकि उस विधि से हम सेवा नहीं करते हैं। ఎందుకని ఆ విధానముతో మనం సేవ చేయటం లేదు కాబనా. लेकिन याद रखिएगा, కానీ గుర్తుంచుకోండి, अपने मन को परमात्मा के हाथ में देने के बाद మన ఆత్మని పరమాత్ముని చేతికి ఇచ్చిన తర్వాత आप संकल्प करेंगे बाबा सारे विश्व को शक्ति दे दो। మీరు సంకల్పం చేయాలి, బాబా మొత్తం విశ్వానికి శక్తినివ్వండి. सिर्फ कहने से शक्ति फ्लो नहीं होगा। కేవలం చెప్పినంత మాత్రం శక్తి ప్రసరించదు. तो पहले शक्ति, बाबा का शक्ति आत्मा और मन तक जाकर पहुंचेगा। మొదట పరమాత్ముని యొక్క శక్తి మన ఆత్మకి, మనసుకు అనుభవం అవుతుంది, చేరుతుంది. जब तक मन क्लीन नहीं होता है तब तक शक्ति आगे जाएगा नहीं। ఎప్పటి వరకైతే మనసు పరిశుద్ధము కాదో అప్పటి వరకు శక్తి ముందుకు ప్రసరించదు. जब तक आप देह भान से अलग नहीं होते हो तब तक एनर्जी फ्लो नहीं होता है। ఎప్పటి వరకైతే మీరు దేహ భావం నుండి అతీతంగా కారో అప్పటి వరకు శక్తి ప్రసరించదు. जैसे कि वायर से करंट पास होना चाहिए तो प्लास्टिक रैपर को तो निकालना चाहिए ना।
ఎలాగైతే వైర్ నుండి కరెంట్ ప్రసరించాలి అంటే దాని మీద ఉన్న ప్లాస్టిక్ వైర్ ను తీయాలి. उसके बाद थोड़े समय के लिए तो रोशनी वो रूम में रहना चाहिए। करंट आया गया होने से वहां रोशनी तो फीलिंग का नहीं होता है। దాని తర్వాత కరెంట్ ఇంట్లో ఉండాలి. అది వస్తూ వస్తూ పోతూ పోతూ ఉన్నట్లయితే అప్పుడు కరెంట్ ప్రసరించదు అందులో. बाबा कहते देखो बच्चे ईश्वरीय परिवार कितना श्रेष्ठ है। బాబా చెప్తున్నారు, పిల్లలు చూడండి ఈశ్వరీయ పరివారము ఎంత శ్రేష్టమైనదో. तो आपको ऐसा अनुभूति हो रहा है क्या? మీకు అలాంటి అనుభూతి జరుగుతున్నదా? चाहे सेवा अर्थ संसारी आत्माओं के साथ रहते हो, సేవ కోసం మీరు సంసారి ఆత్మలతో ఉంటున్నారు, लेकिन मन सदा अलौकिक संसार में रहता है। కానీ మీ మనసు సదా అలౌకిక సంసారములో ఉంటుంది. तो आप चेक कीजिएगा, మరి చెక్ చేసుకోవాలి. हर रोज घर वालों को गोभी मंचूरी खिलाना है, मसाले पूरी खिलाना है, मसाले डोसा खिलाना है, इसमें बिजी है, या हर रोज रूहानी कमाई, रूहानी नया नया अनुभव सारे विश्व को देना है, इसमें ज्यादा अटेंशन है। ప్రతిరోజు ఇంట్లో వాళ్ళకి ఆ కూర చేసి పెట్టాలా, ఈ కూర చేసి పెట్టాలా, ఈ బిజీలో ఉంటున్నారా? లేకపోతే ఆత్మిక స్మృతితో, ఆత్మిక ఆనందములో, ఆత్మిక అలౌకిక అనుభవాలు పొందటంలో కొత్తగా అనుభూతి పొందాలలో ఉన్నారా? हर रोज दुनिया को नया नया योगानुभूति होना चाहिए। वो किस आधार पर होता है? जितना आपका मन क्लियर होता ही रहता है, उसके आधार पर नया नया भोजन, वैरायटी भोजन, इम्प्रूव भोजन विश्व तक जाकर पहुंचेगा। రోజు రోజు ప్రపంచములో వాళ్ళకి వేరు వేరు దివ్యానుభూతులు కలగాలి. అలాంటి అనుభూతులు కలగాలి అంటే మన మనసు స్వచ్ఛముగా, శుద్ధముగా ఉండాలి. इसको ही कहा जाता है स्मृति स्वरूप। దీన్నే అంటారు స్మృతి స్వరూపము. माना అనగా आपके द्वारा हर सेकंड सारे दुनिया को भगवान जो शक्ति देना चाहता है, आपके द्वारा फ्लो होने का फीलिंग होना चाहिए। మీ ద్వారా మొత్తం విశ్వానికి ఏదైతే శక్తిని ఇవ్వాలనుకుంటున్నారో ఆ శక్తి మీ ద్వారా ప్రసరిస్తూ మీకు అనుభూతి జరగాలి. सिर्फ आत्म परमात्मा का अनुभूति नहीं, కేవలం పరమాత్మ యొక్క అనుభూతి కాదు, आत्मा का अनुभूति नहीं, ఆత్మ యొక్క అనుభూతి కాదు. विश्व में शक्ति जा रहा है, उनका दुआ भी मिल रहा है। విశ్వంలోకి శక్తి ప్రసరిస్తూ ఉన్నది, మళ్ళా వాళ్ళ నుంచి మనకు ఆశీర్వాదాలు కూడా లభిస్తున్నాయి. इसका मतलब దీని యొక్క అర్థము आपका मन और शरीर 100% बाप दादा यूज कर रहे हैं। అప్పుడు మీ మనసుని, మీ శరీరాన్ని బాప్ దాదా ఉపయోగించుకుంటున్నట్లు. इस विधि को आप अपनाने के बाद ఈ విధిని తమదిగా చేసుకున్న తర్వాత परिस्थिति आएगा, పరిస్థితులు వస్తాయి. कोई भी परिस्थिति आ जाए, लेकिन स्मृति स्वरूप आत्मा समर्थ होने के कारण परिस्थिति को क्या समझती है? స్మృతి స్వరూపముగా అయిన ఆత్మ ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఏమనుకుంటుంది? जैसे कि इस विधि से आप आगे बढ़ते जाते हो, ఈ విధానంతో ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు माया और भी स्ट्रॉन्ग रूप में वार करना शुरू करती है। మాయ చాలా ఫోర్స్ఫుల్ గా మన మీద పనిచేస్తూ ఉంటుంది. रिश्तेदार का तबीयत खराब हो जाता है, సంబంధికుల యొక్క అనారోగ్యం పాడైపోతుంది, अपना शरीर भी बीमार हो जाता है, మన శరీరం కూడా రోగగ్రస్తంగా అవుతుంది, कभी कभी बिजनेस में लॉस भी हो जाता है, వ్యాపారంలో నష్టం కూడా కలగవచ్చు, कभी कभी बिजनेस में इतना प्रॉफिट हो जाता है, आत्मा ये प्रॉफिट लेने में वहां भाग जाते हैं, इस स्मृति को बोल देते हैं। అప్పుడప్పుడు చాలా లాభాలు వస్తాయి, ఆత్మ ఇది మర్చిపోతుంది, లాభాలు తీసుకోవడంలో మునిగిపోతుంది. कभी कभी कोरोना जैसे सिचुएशन भी आ सकता है, కరోనా లాంటి సిచ్యుయేషన్స్ కూడా రావచ్చు. कुछ भी आ जाए, ఏమి వచ్చినా ఏమి జరిగినా लेकिन కానీ आपका मेन एम एंड ऑब्जेक्ट है, उससे आपको हटना नहीं है। మన మెయిన్ లక్ష్యము, ఉద్దేశం ఏదైతే ఉందో దాని నుండి మనం పక్కకు తొలగకూడదు. यह तो सब खेल है बच्चे। ఇదంతా ఆటని మీకు తెలుసు.
जैसे आप ड्राइविंग करते हो, ఎలాగైతే మీరు డ్రైవింగ్ చేస్తూ ఉన్నప్పుడు कितना समय में कहाँ कितना टाइम पर पहुंचना चाहिए, ये आपके पास पक्का इंफॉर्मेशन रहना चाहिए। ఎంత సమయములో ఎంత దూరం వెళ్ళాలో గమ్యం ఏమిటో మీకు స్పష్టంగా తెలిసి ఉండాలి. बीच में మధ్య మధ్యలో साइड सीन आएगा, సైడ్ సీన్స్ ఎన్నో వస్తాయి, आपको ओपोजिशन आएगा, మీకు అపోజిషన్ వస్తుంది. लेकिन उस तरफ ज्यादा अटेंशन नहीं रखना है। కానీ అటువైపు ఎక్కువ అటెన్షన్ పెట్టకూడదు. रखेंगे तो क्या होगा? పెట్టినట్లయితే ఏమవుతుంది? लक्ष्य को भूल जाएंगे, लक्षण भी चला जाएगा। లక్ష్యము మర్చిపోతాము, లక్షణాలు పోతాయి. इसीलिए అందుకని समय के अनुसार సమయం అనుసారముగా लक्ष्य बाबा फिक्स कर रहे हैं। లక్ష్యాన్ని బాబా ఫిక్స్ చేస్తున్నారు. आप अपने को चेक कीजिएगा మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి, कि लक्षण उस समय उस रीत से आप में है या नहीं है। లక్షణాలు ఆ అనుసారముగా మనలో ఉన్నాయా లేవా అని. कभी घबराएंगे नहीं। అప్పుడు ఎప్పుడు కూడా మనం గాబరా పడము. क्यों? ఎందుకనగా आपका व्हीकल बाप दादा के हाथ में दिया है ना। ఎందుకంటే మీ బండిని బాబ్దాద చేతికి ఇచ్చారు. आपके हाथ में दिया होगा तो सोचना पड़ेगा। మీ చేతిలో ఉన్నట్లయితే ఆలోచించాలి. समझ लो आप समुद्र के बीच में हो। మీరు సముద్రం మధ్యలో ఉన్నారనుకోండి, आपके पास एक बोट है, మీ దగ్గర ఒక బోట్ ఉన్నది, आपको इस तट से उस तट तक जाना है। మీరు ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకి వెళ్ళాలి. बीच में आप हो तो जोर से बारिश आ गया, हवा आ गया, बड़े बड़े मछली आ गया, पानी आ गया, तो क्या होगा? మధ్యలో మీరు ఉన్నారు పడవలో, పెద్ద తుఫాన్ వచ్చింది, పెద్ద పెద్ద చేపలు వచ్చేసాయి, అలలు వచ్చేసాయి, అప్పుడు మీరు ఏమవుతారు? तो भय हो जाता है, नीचे मैं गिर न जाऊं। చాలా భయపడతారు, కింద పడిపోతాం, మునిగిపోతాం అనుకుంటారు. क्योंकि हर दिन नया नया टास्क, नया नया टेंशन, नया नया क्वेश्चंस, विघ्न परिस्थिति आते हैं। ఎందుకంటే రోజు రోజుకి కొత్త కొత్త పరిస్థితులు, కొత్త కొత్త విఘ్నాలు, కొత్త కొత్త ప్రశ్నలు ఇవన్నీ తలెత్తూ ఉంటాయి. वही बोट जो एक्सपर्ट है उनके हाथ में दे दो और सिर्फ आप क्या बन जाओ, पैसेंजर के रूप में उस बोट में बैठ जाओ, तो क्या होगा? అదే పడవని మీరు వేరే మంచి నైపుణ్యం కలిగిన వ్యక్తికి ఇచ్చి మీరు ప్యాసింజర్ లాగా కూర్చున్నట్లయితే అప్పుడేమవుతుంది? आपको जिसके हाथ में आपने बोट दिया है उसके ऊपर आपको फुल भरोसा है। మీరు ఎవరి చేతికైతే పడవనిచ్చారో అతని మీద మీకు పూర్తి నమ్మకం ఉంది. इसके पहले भी बहुत समस्या के समय पर उन्होंने इस तट से उस तट पर पार किया है, वो अनुभव आपके साथ में है। ఇంతకంటే గొప్ప గొప్ప సంఘటనల సమయంలో కూడా, పరిస్థితుల సమయంలో కూడా ఆ వ్యక్తి ఈ పడవని ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకు తీసుకువెళ్ళాడు. ఆ అనుభవం కూడా మీ దగ్గర ఉన్నది. इसके कारण దీని కారణముగా अभी भी जो भी समस्या आता है उसके लिए टेंशन आपको लेने का जरूरत नहीं है। आपके बोट में उनको बिठाएंगे तो, और चलाने का जिम्मेदारी उसके हाथ में देंगे तो। అందుకని ఈ సమయంలో కూడా ఎలాంటి సమస్యలు వచ్చినా సరే మన రథములో పరమాత్మను కూర్చోపెట్టినట్లయితే మనము దేనికి భయపడవలసిన, గాబరా పడవలసిన అవసరం లేదు. लेकिन కానీ फोटो रखने से काम नहीं होता है, ఫోటో పెట్టుకున్నంత మాత్రం పని జరగదు, बात करने से काम नहीं होता है, మాటలతో పని జరగదు. जीवन उनके हाथ में देना चाहिए। జీవితాన్ని ఆయన చేతికి ఇచ్చేసేయాలి. तन मन धन सब कुछ उनके हवाले कर देना चाहिए। శరీరము, మనసు, ధనం అంతా ఆయనకి ఇచ్చేసేయాలి. तब देख लीजिए कैसे बाबा आसानी से आपको उस तरफ लेकर जाता है। तूफान तो आता है, लेकिन उस समय कैसे आपके बोर्ड को परिवर्तन करना है, वो करके कैसे लेकर जाता है, वो देख लीजिए। కాబట్టి ఒకసారి ఇచ్చి చూసినట్లయితే తుఫాన్లు అయితే తప్పకుండా వస్తాయి, సమస్యలు, విఘ్నాలు, తుఫాన్లు ఎన్నో వస్తాయి. కానీ ఆయన ఏ విధంగా మనల్ని ఆ విధంగా తీరానికి తీసుకుపోతూ ఉంటారో మనం అనుభవం చేసుకోవచ్చు. वो जो तूफान का स्पीड है ना, आपको ऐसा सहयोग देगा, आपका स्पीड बढ़ जाएगा। ఆ తుఫాను మనకి ఎలా అవుతుందంటే ఒక బహుమతి లాగా అవుతుంది, మన స్పీడ్ పెంచుతుంది.
जिस रूट पर आपको जाना है वही रूट पर स्पीड पर चला जाएगा। ఏ రూట్ లో మనం వెళ్ళాలో అదే రూట్ లో చాలా వేగంగా మనల్ని తీసుకువెళ్తుంది. कैसे? ఎలా? जैसे कि हम बीके लोग बहुत बुद्धिमान हैं। మనం బ్రహ్మ కుమారులం, చాలా తెలివైన వాళ్ళం. जब मुश्किल होता है, समस्याएं आते हैं, तब अमृत वेले बहुत अच्छा याद होता है। మనము బాగా సమస్య వచ్చినప్పుడు, కష్టమైనప్పుడు అమృత వేళ బాగా యోగం చేస్తాం. और जब समस्या है तो याद ज्यादा करते हैं, సమస్య ఉన్నప్పుడు ఎక్కువ జ్ఞాపకం చేస్తాం. क्योंकि उस समय भगवान का जरूरत है ना, इसीलिए एटलीस्ट बाबा बाबा ऐसा कर दीजिए ना, ऐसा कर दीजिए ना, ऐसे बात तो करते हैं बाबा के साथ। ఎందుకంటే ఆ సమయంలో బాబా యొక్క అవసరం ఉంది కాబట్టి. ठीक है, योग नहीं करेंगे तो बाबा के पास कंप्लेंट तो बताएंगे, अपना समस्या तो बताएंगे। యోగం చేయకపోయినా సరే ఆ సమయంలో కనీసం బాబా దగ్గర మన కంప్లైంట్ అని చెప్తాం. ठीक है, तो ऐसे बाबा के साथ ज्यादा समय रहते हो, ఆ బాబా దగ్గర చాలా సమయం ఉంటాం అప్పుడు. इसीलिए कभी घबराएंगे नहीं। అందుకని ఎప్పుడు మనం భయపడము. बल कितनी भी बड़ी परिस्थिति हो, लेकिन समर्थ आत्माओं के लिए मंजिल पर पहुंचने के लिए ये सब रास्ते के साइड सीन्स अर्थात रास्ते के नजारे हैं। సమర్థ ఆత్మలకి ఈ విఘ్నాలు, ఈ సైడ్ సీన్స్ ఇవన్నీ కూడా సైడ్ సీన్స్ లాంటివి. तो साइड सीन को नहीं देखेंगे, వాళ్ళు సైడ్ సీన్స్ చూడరు, रोड को देखते हैं, రోడ్డును చూస్తారు, अपने राह को देखते हैं। మన గమ్యస్థానాన్ని చూస్తారు. सिर्फ अपने लाइन में आप स्पीड में जाते रहिएगा बस। మన లైన్ లో మనం స్పీడ్ గా వెళ్తూ ఉండటమే. तो बाबा कहते हैं बच्चे साइड सीन्स तो अच्छे लगती है ना, బాబా అంటారు పిల్లలు సైడ్ సీన్స్ చాలా మంచిగా అనిపిస్తాయి కదా. अच्छा लगता है। कभी कभी सीरियल देखेंगे, कभी कभी फिल्म देखेंगे, कभी कभी इनके बारे में सोचेंगे, इनके साथ चिंतन करेंगे, शॉपिंग के लिए जाएंगे, अजमेर के लिए जाएंगे, अच्छा लगता है। అప్పుడప్పుడు షాపింగ్ చేద్దాం, అప్పుడప్పుడు సీరియల్స్ చూద్దాం, అప్పుడప్పుడు సినిమాలు చూద్దాం, అప్పుడప్పుడు షాపింగ్కి వెళ్దాము. ఇవన్నీ మంచిగా అనిపిస్తాయి కదా సైడ్ సీన్స్. वैरायटी भोजन बनाकर खाएंगे, अच्छा लगता है। అప్పుడప్పుడు వెరైటీ వెరైటీ భోజనాలు చేసుకుని తిందాము. तो बाबा कहते हैं ऐसे साइड सीन देखते रहेंगे तो ఇలాంటి సైడ్ సీన్స్ చూస్తూ ఉన్నట్లయితే बीच में होटल है वहां खड़ा कर दिया, आप भोजन खाते रहे, उसके बीच आने वाले आपसे भी आगे चले जाते, आप वहां ही भोजन खाते रहेंगे। మీరు మంచి హోటల్ మీద ముందు ఆగారు, ఆగి హాయిగా అక్కడ కూర్చొని తింటూ ఉన్నారు. ఈ వెనక వచ్చే కార్లన్నీ ముందుకెళ్ళిపోతాయి, మీరు అక్కడే కూర్చొని ఉంటారు, వాళ్ళు ముందు గమ్యస్థానం చేరుకుంటారు. इसीलिए అందుకని चेक कीजिएगा, చెక్ చేసుకోండి. बाबा के अनुसार लक्ष्य और लक्षण है या आपका जो एंगल थोड़ा साइड स्क्रीन में टर्न हुआ है, चेक कीजिएगा। బాబా అనుసారముగా మీ లక్ష్యము లక్షణాలు ఉన్నాయా, లేదంటే పక్కకు తప్పుకున్నారా? बाबा मुझे ये दे दो ना, ये करो ना, बिल्डिंग बना के दे दो ना, ऐसा कुछ अपना भी कुछ रिक्वेस्ट लेटर बाबा को डाला है क्या? బాబా నాకు కొద్దిగా బిల్డింగ్ ఇవ్వండి, నాకు కొద్దిగా అవి ఇవ్వండి ఇవ్వండి అని మీ రిక్వెస్ట్ లెటర్స్ ఏమైనా పెట్టారా? खर्चा करके भी साइड सीन देखने जाते हैं। మనుషులు ఎంతో ఖర్చు పెట్టి కూడా సైడ్ సీన్స్ చూడటానికి వెళ్తారు. यहाँ भी आजकल आबू दर्शन करने जाते हो ना, ఇక్కడ కూడా మీరు ఆబు దర్శనం చేయడానికి వస్తారు కదా. एक दिन आबू दर्शन के लिए जाएंगे, नेक्स्ट डे प्रकाश मणि पार्क, नेक्स्ट डे जयपुर, नेक्स्ट दिन उदयपुर, नेक्स्ट डे अजमेर, उसमें 5 दिन खत्म हो गया, टाटा बाय बाय करके ఒకరోజు यात्रा भोजन करके घर आ जाते हैं। ఒకరోజు ఆబు దర్శన్, ఒకరోజు ప్రకాష్ మణి పార్క్, ఒకరోజు అజ్మీర్, ఒకరోజు జైపూర్, 5 రోజుల టూర్ అయిపోయింది, యాత్రా భోజనం తీసుకుని ఇంటికి వచ్చేసాం. आत्मा में क्या परिवर्तन आया? ఆత్మలో ఏం పరివర్తన వచ్చింది? वैसे ही అదే విధముగా आज पति के लिए किया, कल बच्चों के लिए किया, तीसरा और दिन के लिए किया, और विश्व के लिए बाबा का करने के लिए टाइम कहाँ है आपके पास? ఈ రోజు భర్త కోసం చేశాం, ఇంకో రోజు పిల్లల కోసం చేశాం, ఇంకో రోజు ఇంకోటి కోసం చేశాం, మరి విశ్వం కోసం ఎప్పుడు చేశాం, బాబా కోసం ఎప్పుడు చేశాం? तो चेक कीजिएगा। కావున చెక్ చేసుకోండి. मुझे लक्ष्मी नारायण बनना है, 36 प्रकार का भोजन खाना है, खुद के लिए कर रहे हो जैसे विश्व के लिए बाबा के लिए राइट हैंड बने हो। నేను లక్ష్మీనారాయణ కావాలి, నేను 36 రకాల భోజనం తినాలి, దీనికోసం చేస్తున్నారా, లేదంటే విశ్వం కోసం చేస్తున్నారా? जैसे आज बाप दादा कर रहे हैं ना, ఎలాగైతే ఈ రోజు బాప్ దాదా చేస్తున్నారో, शिव बाबा जो सेवा कर रहा है उनको क्या मिलता है?
శివ బాబా అయితే సేవ చేస్తున్నారో బాబాకి ఏమి లభిస్తుంది? ब्रह्मा बाबा का तो ऑलरेडी पोस्ट पोजीशन फिक्स हो गया है, उनको करने का जरूरत नहीं है ना। బ్రహ్మా బాబాకి అయితే ఆయన పోస్టు ఆయన పొజిషన్ ఫిక్స్, ఆయన ఏం చేయాల్సిన పని లేదు. फिर भी वो दोनों कर रहे हैं। అయినా సరే వాళ్ళిద్దరు చేస్తున్నారు. वैसे ही అదే విధంగా आपको भी మనం కూడా निस्वार्थ भाव से, నిస్వార్థ భావనతోటి, विदाउट एक्सपेक्टेशन, ఏ కోరిక లేకుండా, जैसे बाबा चाहता है ఎలా బాబా కోరుకుంటున్నారో वैसे सेवा में एवर रेडी रहना है। అలా సేవలో ఎవర్ రెడీగా ఉండాలి. हर सेकंड ప్రతి సెకండు बाबा यूज कर रहा है, बस शांत। బాబా ఉపయోగించుకుంటున్నారు, హాయిగా శాంతంగా ఉండండి. ठीक है, अच्छा, ओम शांति। ఓం శాంతి.